శ్రీవాణి ప్రవచనాలు 77వ భాగం, తులసీదాస్ రామాయణం 70వ భాగం చూడండి. నీ వంశనాశనమును కొని తెచ్చుకొనవలదు. శ్రీరామునితో వైరము పెంచుకొని నీవు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను శరణు చచ్చినను వారెవరు నిన్ను రక్షింపజాలరు. అభిమానం వీడి నీ సోదరుడైన విభీషణ్ వలె ప్రభుచరణములకు మొక్కు. లేనిచో దుష్టుడా, నీవు సపరివారంగా శ్రీరాముని బాణాగ్నికి దహించుకుపోతావు అని లక్ష్మణుని లేఖాంశము విని రావణుడు మనస్సులో భయాందోళనలు కలిగెను. కానీ పైకి మాత్రం నవ్వుచూ అందరూ వినున్నట్లు పలికెను. నేలపై పడిన ఆ వ్యక్తి ఆకాశంను అందుకొనుట ప్రయత్నించినట్లు ఈ లఘుతాపసి ఇది చాటుకొనినాడు. అప్పుడు శుకుడు అనే దూతను అక్కడికి పంపించినాడు కదా రావణుడు. వానరుల దగ్గరికి పంపించి వానరుని అవతారంలో ఉన్నటువంటి శుకుడు భక్తితోటి తన సొంత రూపం దాల్చినప్పుడు మళ్ళీ లక్ష్మణుడు పట్టుకొని ఒక లేఖ రాసిస్తాడు. ఎవరికి? రావణునికి. ఆ లేఖ చదివినటువంటి శుకుడు పలికెను. రావణుని దగ్గర పలుకుతున్నాడు. ఏమని? ప్రభు, నీ అభిమానమును వీడి లక్ష్మణుని మాటలు నిజంగా సత్యము అని తలంపు. క్రోధమును త్యజించి నా పలుకులను వినుము అని శుకుడు చెప్తున్నాడు రావణునికి. శ్రీరామునితో విరోధము మానుడు. అతడు సమస్త లోకములకు అధిపతి అయినను శ్రీ రఘువీరుని స్వభావం మిక్కిలి కోమలము. మీరు ఆయన కడకు వెళ్ళినంతనే ఆయన ప్రభువు నీపై కృప చూపుతాడు. నువ్వు ఏమి మోమాట పడకు, వెళ్ళి అపరాధమైంది స్వామి అని సీతనప్పజెప్పేసి కాళ్ళు మొక్కు, ఆయననే నిన్ను క్షమిస్తాడు, ఆయననే పరమపదం ఇస్తాడని చెప్తున్నాడు శుకుడు. ఆ మాటతోటి రావణునికి కోపం వచ్చి ఒక్క తన్ను దన్నిండు కాలితో. విభీషణుని వలె అతడు కూడా రావణునకొక్క దండం పెట్టి మహాప్రసాదం అని చెప్పుకుంటా అనుచు కరుణా ప్రభువైనటువంటి శ్రీరాముని వద్దకు ప్రయాణమై వెళ్ళి అతని పాదములపైన పడి శుకుడు తన కథను వినిపించండి. ఇట్లంతా జరిగింది. రావణుని దగ్గరికి వెళ్ళి నేను లక్ష్మణుడు రాసిన లేఖను వినిపిస్తే నన్ను తన్ను దన్నిండని చెప్తున్నాడు. అప్పుడు ప్రభు కృప వలన అతనికి చేయితో ఇట్లా నిమరగానే అతని నిజస్వరూపము వచ్చింది. అతడు ఒక ముని శాపమున ఆ రాక్షసుడిగా జన్మించిండు. అతడు ఇప్పుడు ఒక ముని రూపము దాల్చిండనమాట. దాల్చి, స్వామి నీ చేతి స్పర్శ చేత నా పూర్వజన్మం అంతా గుర్తొచ్చింది. నేను శాపవచంన ఇలా రాక్షసునిగా జన్మించిన నేను మునిని అని చెప్పేసి కాళ్ళు మొక్కుతున్నాడు. మళ్ళీ శంకరుడు పలుకుచున్నాడు. భవానీ, ఈ శుకుడు మొదట జ్ఞాని అయిన ఒక ముని అగస్త్యుని శాపంన రాక్షసుడైండు. అగస్త్య మహర్షి ఇతనికి శాపం పెట్టిండంట. ఎవరికి? శుకుడు అనే రాక్షసునికి. ఇట్లు ముని రూపము లభించుటచే శ్రీరాముని చరణములను మొక్కి మాటిమాటికి మొక్కి నమస్కరించి తన ఆశ్రమంనకు వెళ్ళిపోయిండు. ఎవరు? శుకుడు అనే రాక్షసుడు ముని రూపం దాల్చి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి 3 దినముల తర్వాత గడిచినప్పటికీ జడుడైన సముద్రుడు ప్రభు ప్రార్థన వింటలేడు, స్పందిస్తలేడు. అయితే మనం మంచిగా చెప్తే వినడన్నా, నువ్వు సామవేద దండోపాయంలే వినిపించాలి, లేకపోతే అట్లనే చేస్తుంటారు వాళ్ళు అని లక్ష్మణుడు ఇంకా నీ బాణం తీయన్నా అనేసి అంటుంటాడు. అనగానే రాముడు బాణం తీశాడు. ఎవరి మీదకి వదలడానికి? సముద్రం మీదకి వదలడానికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరాముల వారు తన యొక్క ధనస్సును ఎక్కిపెట్టి సముద్రుని మీదకి వదిలిండు. ఎందుకంటే అతను 3 రోజులుగా సముద్రుని ప్రార్థించి నాకు తోవ ఇవ్వు, లంకా నగరానికి వెళ్ళాలి వానరులతోటి అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే సముద్రుడు లెక్క చేయలేదన్నమాట. ఇప్పుడు ఆ బాణం వదలగానే సముద్రుడు భయపడుకుంటూ వచ్చి పాదములు పట్టుకొని శ్రీరాముణ్ణి, స్వామి నన్ను క్షమించు, ఏం కావాలో చెప్పు,
అని చెప్పేసి ఎదురుగా వచ్చేసిండనమాట. సముద్రుడు భయముతో వణుకుచు ప్రభుపాదములు పట్టుకొని వేడుకుంటున్నాడు, నాదా, నా అపరాధంను మన్నించు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఇవన్నీ కూడా సహజంగా జడములు, నీ ప్రేరణ చేతనే లభిస్తున్నాయి. మరి స్వామి, నేను తప్పు చేశానా? నాకు సుఖశాంతులు సమకూర్చు. నాకు ఈ శిక్ష నుంచి ప్రభువు మేరే చేసినని జీవుల స్వభావమును పరిమితులను ఏర్పరచెను మీరే కదా అనుచు ఇంకను సముద్రుడు పలికెను, డోలు అనాగరికుడు, శూద్రుడు, పశువు, స్త్రీ వీరందరూ శిక్షార్హులు. ప్రభు ప్రతాపం చేత నేను శుష్కించెదను. ఈ సైన్యం ఆవలి తీరముకు చేరగలదు, కానీ దీనికి ఒక ఉపాయం ఉన్నది. నా ఔన్నత్యము ప్రకటితము కాదు, నాకు మర్యాద పరిమితి ఉండును. మీ ఆజ్ఞ ఉల్లంఘిస్తాను అని వేదములు తెలుపుచున్నవి, కావున మీకు ఉచితమైన దానిని నేను చేస్తాను అని చెప్పేసి సముద్రుడు అంటున్నాడు అనమాట. సముద్రుని వినమ్ర వాక్యములను విని కృపాలు అయిన శ్రీరామచంద్రుడు పలుకుచున్నాడు చిరునవ్వుతో, నాయనా, ఈ వానర సైన్యము ఆవలి తీరం చేరుటకు ఉపాయం చెప్పు, అంతే, నేను కోరేదేం లేదు. నీ మీదకి బాణం ఎత్తింది అందుగురించి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట రాముల వారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తులసీ దళములతో సంతోషముగా పూజిస్తా, తులసీ దళములతో సంతోషముగా పూజిస్తా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సముద్రుడు, దేవా ఉండు, ఏం చేయాలి, ఏం దారి చూపించాలి అని ప్రత్యుత్తరం ఇచ్చిండు. నలుడు అను వానరోత్తములిద్దరిని భార్యను ఒక మహర్షిని వరం ఇచ్చిండు. మన వానరులల్లా ఇద్దరికి ఒక వరం ఉంది. అదేం వరం అంటే, వాళ్ళు దాకినాక గొప్ప గొప్ప శైలములు కూడా మహిమ వలన సముద్రము పైకి తేలి ఆ కొండలన్నీ కూడా దానిపైనకి వచ్చేస్తాయి అని చెప్తున్నాడు. నేను హృదయమున పదిలపరుచుకొని నా శక్తి కొలది సహాయపడుతాను. ఆ కొండలను తెచ్చి వేస్తే కనుక నా హృదయంలో ఆ కొండలను పెట్టుకొని నా శక్తి కొలది సహాయపడతా అని అంటున్నాడు. ఎవరు? సముద్రుడు శ్రీరామునితోటి. వానరులు దాటాలి కదా, లంకకు చేరడానికి వారధి ఏర్పాటు చేసుకోవాలి కదా, దాని గురించి ప్రయత్నం మొదలైంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సముద్రుడు అంటున్నాడు, దేవా, నీలుడు నలుడు అను వానరులిద్దరికి బాల్యంలో ఒక మహర్షి వరం ఇచ్చిండట. వారు తాకిన గొప్ప గొప్ప శైలములు కూడా మీ మహిమ వలన సముద్రం పైన తేలియాడతాయట. ప్రభు మహత్యమును నేను హృదయమున బదిలపరుచుకొని దానిని నా శక్తి కొలది సహాయపడదును అని సముద్రుడు చెప్తున్నాడు. ఎవరికి? శ్రీరామచంద్ర ప్రభువుకి. ముల్లోకములలో నీ కీర్తిని అందరూ గానము చేయున్నట్లు సముద్రంపై వారధిని నిర్మింపుము అని చెప్తున్నారు. ఆ బాణము చేన ఉత్తర తీరమున గల ద్రుమకుల్యము అను స్థానమున నివసించు కాబీరులు అను పాపాత్ములు వాళ్ళు నన్ను బాగా బాధ పెడుతున్నారు. వాళ్ళను రూపుమాపు. కృపాలు రణధీరుడు అయిన శ్రీరాముడు సముద్రుని వినతి విని ఆలకించి అతనిని బాధ విముక్తిని గావించెను. శ్రీరామచంద్రుని బలపరాక్రములకు సముద్రుడు పొంగిపోయెను. ఆ దుష్టుల ద్రుమకుల్య వాసుల చరిత్రలను ప్రభువుకు వివరించిండు, ఎందుకు చంపమన్నాడు. సముద్రునకు ఉత్తర తీరమున గల ద్రుమకుల్యాను పవిత్ర ప్రసిద్ధ స్థానం గలదు. అచ్చట ఆబీర జాతి వారు నివసించుచుందురు. వారు ఉగ్రదర్శనులు, అంటే ఉగ్రంతో కనిపిస్తారు. ఉగ్ర కర్ములు అన్ని, ఆ కర్మలన్నీ వాళ్ళు చేసేటివన్నీ కూడా చిరాకు పెట్టిస్తాయి మనుషులను. మిక్కిలి పాపాత్ములు, అసలు పాపం అనేదే ఊరికి పాపాలే చేస్తారు కానీ పుణ్యాలు చేయరు వాళ్ళు. వారు సముద్ర జలమును త్రాగుతుంది. అంటే సముద్ర జలం అసలు ఎవడు తాగడు, ఉప్పు ఉంటాయి అవి, కానీ ఆ నీళ్ళని తాగుతారంట వాళ్ళు. వాళ్ళు వచ్చి ఆ సముద్రుని ముట్టుకొని నీళ్ళు తాగుతుంటేనే ఆయనకి చిరాకేస్తుందంట.
అందుకని చెప్పేసి సముద్రుని కోరిక మేరకు శ్రీరాముడు తన బాణమును వారిపై ప్రయోగించి ఆ పాపాత్ములను హతమార్చిండు. పిమ్మట శ్రీరాముడు అనుగ్రహం వలన ఆ ప్రదేశం అంతా కూడా పుష్పభరితమై సుందరకాండం అను పేరు ప్రసిద్ధిగాంచింది. మరుకాంతారము అను పేరు మీద ప్రసిద్ధిగాంచింది. శ్రీరామునకు పాదాభివందనం అనర్చి సముద్రుడు వెళ్ళిపోయిండు. ఇక్కడి నుంచి సుందరకాండం సమాప్తం అవుతుంది. మరి మనము ఇంకొక ఎపిసోడ్ లకు వెళ్తున్నాం. ఎపిసోడ్ అంటే షష్ఠ సోపానంకి వెళ్తున్నాము. ఇది శ్రీరామచరిత మానసము లంకాకాండంలోకి వెళ్తున్నాం. ఇప్పటి వరకు మనము సుందరకాండంలో ఉన్నాము. సముద్రుడు తన భవనంకి వెళ్ళిపోయినాక రఘునాథుని సూచన మేరకు కలియుగ పాపములన్నీ కూడా దూరం అయిపోయినాయి. తులసిదాసు తన బుద్ధిని ఆ యొక్క సముద్రుని కథను గానం చేసిండు. అది విన్న వాళ్ళకి కలియుగ పాపములన్నీ కూడా అంతవని చెప్తున్నారు. మానస పారాయణం 24వ విరామము అయింది. ఇప్పుడు ఇది శ్రీమద్ రామచరిత మానసము సకల కలుష విధ్వంసిని పంచమ సోపానం సమాప్తమైంది. కలియుగ పాపములను నశింపజే శ్రీరామచరిత మానసునందలి సుందరకాండమను పంచమ సోపానం సమాప్తము. ఇప్పుడు మనము లంకాకాండమునకు వెళ్తున్నాము. 6వది అన్నమాట. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జానకి వల్లభో విజయతే. శ్రీరామచరిత మానసము షష్ఠ సోపానము లంకాకాండము. భగవంతుని ప్రార్థన. రామం కామారి సేవ్యం భవభయహరణం కాలమత్తేవ సింహం యోగీంద్రం జ్ఞానగమ్యం గుణవిధిమజితం నిర్గుణం నిర్వికారం మాయాతీతం సురేశం కలవద నిరతం బ్రహ్మ వృందైకదేవం వందే కందావదాతం సరసిజనయనం దేవముర్వీష రూపం. పృథ్వీపతి రాజశిరోమణిగా అవతరించిన శ్రీరామచంద్రునకు వందనమాచరించదను. అతడు కామారి అయిన శివునకు ఆరాధ్య దైవము. భయములను దూరమునర్చువాడు. కాలమును ఉత్తేజమును పాలిట సింహం వంటి వాడు. యోగీశ్వరుడు, జ్ఞానైక ఉత్తముడు, సర్వ సద్గుణ నిధి, అజేయుడు, నిర్గుణుడు, షడ్వికార రహితుడు, మాయాతీతుడు, దుష్ట సంహార నిరతుడు, బ్రహ్మణ బృందములకు ముఖ్య దైవము. మేఘశ్యామ సుందరుడు, కమలాక్షుడు. అంతేకాదు అతడు దేవాది దేవుడు అని ఈ యొక్క పద్యం తాత్పర్యం. పార్వతీపతి అయిన శంకరునకు నమస్కరించుచున్నాను. అతడు శంఖ చంద్రుని వలె ధవల వర్ణ శోభితుడు. అత్యంత సౌందర్య శోభలతో విలసిల్లువాడు. వ్యాఘ్ర చర్మాంబరుడు. భయంకర కాలసర్పములను మెడలో దాల్చిన వాడు. గంగాధరుడు, శశాంక శేఖరుడు, కాశీనాథుడు, కలియుగ పావన సమూహములను నాశనమునర్చువాడు. పరమసుఖములను ప్రసాదించు కల్పవృక్షము, మన్మధుని భస్మమునర్చిన వాడు. వేయేల అతడు కలకల్యాణ గుణ నిధానము జగత్ ప్రభు. శంకరునకు నమస్కారము. యో దదాతి సతాం శంభు కైవల్యమపి దుర్లభం కళానాం దండకృత్యో అసో శంకరశం తవోతుమే. అత్యంత దుర్లభమైన కైవల్యమును కూడా సజ్జనులకు ప్రసాదించువాడు, దుష్టులను శిక్షించేవాడు అయిన శంకరునకు నాకు సమస్త శుభములను అనుగ్రహించుగాక. తులసీదాసు చెప్పుచున్నాడు. నవ నిమేష పరమానుజుగ పరశ కలప పరచండ భజపిన మన తేహి రామకో కాలు జాసు కోరండ. ఇది అవధి భాష. దీనికి తాత్పర్యం చెప్తా ఉన్నారు. ఓ మానస, కాలమును ధనస్సుగా, క్షణములు, నిమిషములు, పరమాణువులు, సంవత్సరములు, యుగములు, కల్పములు తన ప్రచండ బాణములుగా కలిగిన శ్రీరామచంద్రుని నీవేళ భజింపవు, ఎందుకును భజన చేయవు అని అందరికి ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఎవరు? తులసీదాస్ ప్రభు. సముద్రుని సూచనను ఆదరించిన శ్రీరామచంద్రుడు తన అంతరంగికులతో ఇట్లనెను. ఇప్పుడు ఇంకా ఆలస్యమేలా, పదండి, వెంటనే వారధిని నిర్మింపండి. వానరులందరూ సముద్రమును దాటెదరు.
జాంబవంతుడు చేతులు జోడించి సువినేముగా ఇట్లు పలికెను. ఓ సూర్యవంశ భూషణ శ్రీరామ ప్రభు, మనుష్యుడు భవసాగరంను దాటుటకు నీవే ఒక సేతువు. అట్టి తరి ఈ చిన్న సముద్రం నీకొక లెక్కనా తండ్రి? ఈ మాటలు విని పవనసుతుడు ఇట్లు పలికెను. ప్రభు పరాక్రము బడ బాసల తుల్యం. అది మొదట సముద్రం శుష్కింపజేసినది, కానీ మీ శత్రువనితల దుఃఖ జలములచే ఆ సముద్రము మరల నిండినది. అందువలన ఆ జలములు క్షారములైనవి. హనుమంతుని యుక్తియుక్తములైన పలుకులు విని వానరులు శ్రీరాముని వైపు చూచి ఆనందంతో పొంగిపోయిండ్రు. జాంబవంతుడు నలుడు నీలుడు అను సోదరులను పిలిచి వారికి జరిగిన వృత్తాంతమంతా తెలిపి ఇట్లు పలికెను. మనస్సులో శ్రీరాముని మహిమను స్మరించి సేతువును నిర్మించండి. ప్రభు మహత్యము వలన మీకేమి శ్రమ ఉండదు. పిదప వానర సైన్యమును పిలిచి అతడిట్లనను, మీ అందరికి నాదొక విన్నపము. మీ హృదయములలో శ్రీరాముని చరణములను నిలుపుకొండు. వల్లూకములు వానరులు శ్రమలేని ఈ క్రీడలో నిమగ్నులు అగుదురు గాక. ఓ వీర యోధులారా, మీరు వెళ్ళి వృక్షములను పర్వతములను పెకలించి తీసుకొని రండి. ఈ మాటలను విని వానరులందరూ కూడా బల్లూక యోధులు హుంకరించుచు శ్రీ రఘునాథుని ప్రతాపమునకు జేజేలు పలుకుచు వెళ్ళిరి. వారు అత్యంత మహోన్నత పర్వములను వృక్షములను అవలీలగా మోసుకొని వచ్చి నలునకు నిలుడు అప్పగించుచుండిరి. బంతుల వల్ల ఆడుకొని చుండిరి. వెంటనే వారు అద్భుతంగా మిక్కిలి దృఢముగా చక్కని సేతువును నిర్మింపసాగిరి. వానరులు గొప్ప గొప్ప పర్వతములను తెచ్చి ఒకరికొకరు బంతుల వలె ఆడుచు ఇచ్చుకొని చుండిరి. లోకోత్తమైన ఆ సేతు నిర్మాణ వైశిష్టమును గార్చి శ్రీరాముడు హర్షోల్లసితుడై పలికెను. ఆహా, ఇక్కడి భూమి మిక్కిలి రమ్యమైనది. అదే రామేశ్వరం దగ్గర భూమి చాలా రమ్యమైనదట. జాగ్రత్త. శ్రేష్టమైనది. దీని అపారమైన మహిమ వర్ణనాతీతము. నేనిచట పరమశివుని లింగము స్థాపించెదను. పరమశివుని ఇక్కడ స్థాపిస్తా. ఇక్కడ ముందు మనుషులంతా కూడా ఇక్కడికి వచ్చి రామేశ్వరుని దర్శించుకొని రామసేతువును దర్శించుకున్న వెంటనే ఈ సముద్ర జలాన్ని అక్కడ ఉన్నటువంటి శివునికి అభిషేకం చేసినట్లయితే చాలా పుణ్యం కలుగుతుందని రాముడు అక్కడ ఒక శివలింగాన్ని ఇసుకతోటి స్థాపించిండు. అప్పటిదప్పుడు శివలింగమును ప్రతిష్ఠించి యథావిధిగా పూజించిండు. ఓం నమ శివాయ అని చెప్పేసి, శివుని వల్ల ప్రియమైన వారు నాకెవ్వరు లేరు, ఆయన నాకు ఇష్టము, నాకు ఆయన ఇష్టము, ఆయనకు నేను ఇష్టము. మా ఇద్దరిని ఎవరైనా దూషించినట్లయితే, అంటే నా ముందు ఆయనను గాని ఆయన ముందు నన్ను గాని దూషించినట్లయితే వారు నరకమునకు పోతారు. ఇప్పుడు రావణాసురుడు శివభక్తుడు, కానీ రాముణ్ణి దూషిస్తుంటాడు. కాబట్టి శివుడు ఈయనకు సహకరిస్తాడు. ఏమని, పోయి నీ పని నువ్వు చేసుకోవాన్ని వధించు అంటాడు. అదనమాట ఇక్కడ తిరకాసు. అందుకనే ఇద్దరిని ప్రేమించాలి. ఇద్దరిని అంటే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అంటే ఒకటి అష్టాక్షరి, ఒకటి పంచాక్షరి. ఇద్దరిని ఏమనాలంటే శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోచ్చ హృదయం శివ. అంటే ఒకరి హృదయంలో ఒకరుండేటి వారా, మీ ఇద్దరికి నేను నమస్కరించుచున్నాను, మీరిద్దరు కూడా గౌరవప్రదమైన వారు, నాకు ఇష్టలు అని చెప్పేసి వాళ్ళను కొనియాడడం అన్నమాట. ఒకరిని మించి ఒకరు ఉంటారు. అతను ఇతనికి హెల్ప్ చేస్తాడు, ఇతను అతనికి హెల్ప్ చేస్తాడు. ఇద్దరు దేవదేవులే. కాబట్టి వాళ్ళిద్దరికి తెలియకుండా శివునాజ్ఞ లేదు చీమ కూడా గుట్టదంటారు. కాబట్టి మనం కూడా వాళ్ళిద్దరిని వేరుగా చూడరాదు. రావణాసురుని లాగా. రావణాసురుడు ఎట్లా చూసిండు? రాముణ్ణి ఏమో శత్రువులాగా చూసిండు. శివుణ్ణి అది కోరికలు నెరవేర్చుకొనుటకు ఆయనను
ఊరికే తపస్సు చేసి శివభక్తుడు అని అనిపించుకొని పోయి అన్ని తెచ్చుకుంటా ఉన్నాడు కోరికలు. మళ్ళీ ఇక్కడ వచ్చి రాముణ్ణి దూషించిండు. అది స్వార్థపూరితమైనటువంటి ప్రేమనే కదా, కాబట్టే వాడు చచ్చిండు రాముని చేతిలో. శంకరుని ప్రేమించి నా యందు వైరము పూనువారు శంకరునికై వైరులై నాకు దాసులుగా వారును కల్పాంతరం వరకు రౌరవాది నరకయాతన అనుభవించింది. ఇందాక చెప్పాను కదా అదే. రామేశ్వరుని దర్శించి వారు శరీర త్యాగంను చేసిన పిమ్మట, అంటే రామేశ్వరం దర్శించుకున్న తర్వాత ఎవరికైనా వాళ్ళ ఆయుష్ తీరిపోతే వాళ్ళు సరాసరి వైకుంఠంను చేరుతారంట. రామేశ్వరము ఆ రామసేతు చూసిన వాళ్ళు సరాసరి వైకుంఠంను చేరెదరు. గంగా జలముతో శివునకు అభిషేకం చేసిన, అంటే గంగా జలం ఎక్కడ ఉంటది? కాశీలో. కాశీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గంగా జలం తీసుకొచ్చి ఇక్కడున్న రామేశ్వరం పైన ఉన్నటువంటి శివునికి అభిషేకం చేయాలి. ఇక్కడ ఏంటి? సముద్రం ఉంది. మరి ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో కాశీ, అక్కడి నుంచి గంగా నది తీర్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాటర్ని, ఈ నీరుని, గంగా నది నీరుని ఆ శివునికి అభిషేకం చేసినట్లయితే సాయుధ్యముక్తి లభిస్తుందంట. వాళ్ళకి సరాసరి వైకుంఠంను లేకుంటే కైలాసంను చేరుతారట వాళ్ళు. నిష్కాముడై కపటమును త్యజించి శ్రీ రామేశ్వరుని సేవించు వారికి శంకరుడు నా భక్తిని ప్రసాదిస్తాడు. నేను నిర్మించిన ఈ సేతువును, సేతు అంటే బ్రిడ్జ్, ఒక వారధి, ఈ సేతువును దర్శించువాడు, దీనిని చూసిన వాడు, అంటే కలియుగంలో ఎవరైనా వచ్చి దీన్ని దర్శిస్తే, కలియుగం ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుడు వెళ్ళి అక్కడ కూర్చొని ఓం నమః శివాయ జపం చేసి ఆ సేతువును చూసిండు. రామసేతువును దర్శించినప్పుడు హనుమంతుడు వచ్చి కృష్ణుని మీదకి యుద్ధానికి వస్తాడు. వస్తే కృష్ణుడు ఏమంటాడంటే నేను రాముణ్ణి అని చెప్పేసి ఆయన రామావతారం చూపిస్తే ఓహో స్వామి అని చెప్పేసి క్షమించమంటాడు. అది సంగతి. ఇట్టి ప్రయాసము లేకుండానే సంసార సాగంను దాటుతారు. సంసార సాగరాన్ని దాటాలంటే ఏం చేయాలి? రామ సేతువును దర్శించాలి, శ్రీరాముని స్మరించాలి. ఆ శివలింగానికి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అని చెప్పి ఆ గంగాజల తీర్థమును కాశీ నుంచి తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి, రామేశ్వరంలో ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేసినట్లయితే మనకు స్వర్గము ప్రాప్తి చెందుతుందట. మునీశ్వరులు తమ తమ ఆశ్రమములకు వెళ్ళిండ్రు. శ్రీరాముని వచనములను విని అందరి మనస్సులు ఆనంద పరశులైనవి. గిరిజ శరణాగతిని సర్వదా ప్రేమించుటయే శ్రీ రఘునాథుని స్వభావము. నేర్పరులైన నలుడు నీలుడు సేతువుని నిర్మించిండ్రు. శ్రీరాముని కృపచే వారి యశస్సు సర్వత్ర వ్యాప్తి చెందిన, అంటే అప్పుడు ఎవరు బ్రిడ్జి కట్టిండ్రు అంటే రాముడు పూనుకున్నాడు, నలుడు నీలుడు కట్టిండ్రు అని చెప్పేసి అది యుగములల్లా వాళ్ళ పేర్లు వ్యాప్తి చెందుతాయి. వాళ్ళే గొప్ప ఆర్కిటెక్ట్స్, వాళ్ళే గొప్ప సివిల్ ఇంజనీర్స్. ఇంజనీరింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో చూసిండ్రా? మన వాళ్ళు అంటుంటారు కదా భారతదేశంలో అన్ని మేము నేర్పినామని చెప్పి విదేశీయులు వచ్చి అంటుంటారు. కాదు కాదు, ఇక్కడ అంతకు ముందే మనకు త్రేతాయుగం నాడే బ్రిడ్జిల నిర్మాణం జరిగిందంటే సేతువు, రామ సేతువు, వారధులు ఎప్పుడో కట్టబడినాయి. వాళ్ళొచ్చి కొత్తగా నేర్పేది ఏమి లేదు మన దేశానికి. మనం ఆల్రెడీ ఫార్వర్డ్లు ఉన్నాం ఎప్పుడో. అందులో సముద్రం మీద కట్టిన మళ్ళీ బ్రిడ్జ్, అది చూడండి. అది ఆ సముద్రం మీద బ్రిడ్జ్ కట్టాలంటే ఎంత కష్టమో అది చూసి ఇప్పుడు అందరు నేర్చుకుంటున్నారు. అయితే శ్రీరాముని కృపచే వారి యశస్సు సర్వత్ర వ్యాప్తి చెందను. తాము మునుగుటయ్యేగాక ఇతరులను కూడా ముంచివేయు మహాశిలలు సముద్రంలో ఓడల వలె తేలిపోవచ్చుండెను. అంటే ఏమైనా శీలలు ఉంటాయి కదా, అవి మునగడం కాక మనల్ని కూడా ముంచుతాయి. మరి అట్లాంటి శీలలు రాముని ప్రభావం చేత అవి పైన ఇట్లా తేలియాడుచున్నాయట సముద్రం పైన. అదే వారధిగా ఏర్పడింది. ఇది సముద్రుని మహిమ కాదు, వాళ్ళ మహిమ కాదు, గుణము కాదు, వానరుల కౌశలం కూడా కాదు. అది అంతా కూడా రామ ప్రభావమే. అదే విశేషము. రామేశ్వర అను సమూహమునకు పండిత వివరణ రామస్య ఈశ్వర రామేశ్వర = శంకరునకు రామునకు దైవము. రామ ఈశ్వర ఎస్య స రామేశ్వర, రాముడు శంకరునకు దైవం. ఇందాకనే చెప్పాను కదా, అదే అన్నమాట.
శ్రీ రఘువీరుని మహిమచే రాళ్ళు కూడా సముద్రంపై తేలియాడుచున్నాయి. అట్టి శ్రీరాముని వీడి ఇతర ప్రభువులకు ఏల మొక్కెదము, మందబుద్ధులైతేనే మొక్కుతారు. కాబట్టి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నలుడు నిలుడు సేతువుని నిర్మించి దానిని అత్యంత దృఢంగా చేసిండు. కరుణానిధి అయిన శ్రీరాముడు దానిని చూసి మిక్కిలి సంతోషపడుతున్నాడు. వానర సేనలంతా కూడా ముందుకు నడుస్తున్నారు, చూస్తున్నారు. దాన్ని టెస్ట్ చేసి ఇది కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అని చెప్పి దాని మీద నడుస్తా ఉన్నారు, అటు ఇటు దాన్ని పరీక్షించుచున్నారు. వర్ణాతీతము గల ఆ వానర వీరులు గర్జించుచుండేది. కృపాలువైన శ్రీరాముడు సేతు ఎక్కి ఆ అపార జల్ల సన్నిధిని మొత్తం కూడా వీక్షించుచున్నాడు. ఎంత వాటర్ ఉంది, ఎంత నీరుంది, ఎక్కడి వరకు ఉంది అని చెప్పేసి. ఆ దయామయుని దర్శించుటకై జలచరములన్నీ కూడా వచ్చి నిల్చొని చూస్తా ఉన్నాయి ఆయనను. మరి సముద్రంలో ఉన్నటువంటి జంతువులు, మిగతా పాములు, ఎలకలు, ఇంకేమేమి ఉంటే అన్ని కూడా, స్టార్ ఫిష్లు, పెద్ద పెద్ద తిమింగలాలు, డాల్ఫిన్స్ అన్ని కూడా వచ్చి రాముని ఒకదాని మీద ఒకటి పోటీ పడి నేను చూస్తా అంటూ రాముని చూడ్డానికి వచ్చినాయట. అవి ఒకరినొకటి తింటుంటాయి. కానీ ఇక్కడ రాముని చూసే వరకు ఒకరినొకరు తినడం మర్చిపోయి ఒకరి మీద ఒకడు ఎక్కి రాముని చూస్తున్నాయట. ఎంత సంతోషం చూడండి వాటికి. ఇదే అన్నమాట. ఇది మిగతా భాగము వచ్చే ఎపిసోడ్ లో చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీ ఆత్మీయతతో మీ శ్రీవాణి అరుంధతి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కమనీయముగా రమణీయంగా సాగుతున్న శ్రీవాణి ప్రవచనాల్లో 77వ భాగం పూర్తయింది. అంటే తులసీదాస్ రామాయణం 70వ భాగం పూర్తయింది. మిగతా భాగాల్ని తర్వాత భాగాల్లో ఆస్వాదించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ మరియు శ్రీవాణి అరుంధతి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. Please like, comment, share and subscribe to our Ballam Venumadhav YouTube channel. బల్లెం వేణుమాధవ్ ఛానల్, ఇది మీ ఛానల్.